ఏంటి సంపంగి, నీ మనసులో ఉన్నవాడితో దండలు మార్చుకుంటున్నట్టు కలగంటున్నావా ఏంటి? ఇద్దరు వెళ్ళి అన్నయ్య వదినలా ఆశీర్వాదం తీసుకోండి. పిల్ల పాపలతో చల్లగా ఉండండమ్మా. వెళ్ళి వదిన ఆశీర్వాదం తీసుకోండి. తొమ్మిది నెలలు తిరిగేసరికల్లా మా ఇంటికో వారసుడినివ్వాలి. వీణ్ణి పెళ్లి చేసుకుంటే ఎక్కువ అనుకుంటే పిల్లల్ని కూడా కన్నాను నా అత్త. అట్లాంటి ఆశలేం పెట్టుకోవద్దా. మానసి, ఇక్కడ కూడా మీ గొడవలేనా? వదినా, పిల్లలకి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళి. అలాగే. అత్త, ఒక నిమిషం, ఇంకా అయిపోలేదు. ఇంకా ఏముంది బాబు? అసలు ఆట ఇప్పుడే ఉంది అత్తయ్య. ఎవరి మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకునే ఆట. తనయ్య కళ్ళకి గంతలు కడతాం. బావ దగ్గరకు వెళ్ళి సరిగ్గా బావ నుదుటి మీద ముద్దు పెట్టాలి. మానసి, నువ్వు కూడా అలాగే గౌరవకు ముద్దు పెట్టాలి. వద్దు బావా, నాకిష్టం లే. తప్పించుకునే ఛాన్సే లేదు. ముద్దు పెట్టాల్సిందే. కరెక్ట్గా ముద్దు పెట్టిన వాళ్ళకి ఈ బ్యాంగిల్స్ గిఫ్ట్. తనయ్య, నువ్వు ముందు. సంపంగి, కళ్ళకు గంతలు కట్టు. అట్టనే దొరా. మాన్సి, ఇప్పుడు నువ్వు. నేను పెట్టనని చెప్పినా కదా బావా, వద్దు. పోనీలే అన్నయ్య, వదిలే. ఓడిపోతానని భయపడుతున్నట్టుంది. ఆ గంతలేవో నాకే కట్టు. ఆ ముద్దేతో నేనే పెడతా. ఏంటి మాన్సి, నువ్వు పెడతావా లేక గౌరవాన్ని ముద్దు పెట్టమంటావా? ఇదే మంచి ఛాన్స్ అన్నట్టు ఎట్లా చూస్తున్నాడో చూడ. వీనికి ఛాన్స్ ఇస్తే కోతికి కొబ్బరికాయ దొరికినట్టే. నేనే పెట్టకుండా పెట్టినట్టు మేనేజ్ చేయడం బిడ్డ. నేనే పెడతా బావా. కమాన్, రెడీ.
ఝాన్సీ పెట్టు. ఏమైందన్నయ్య? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఈ సంతోషంగా నేను కోరుకున్నానమ్మా. ఇన్నాళ్లకు తీరింది. అదే నీ వల్ల. ఇంత గొప్ప బహుమతి ఇస్తావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. మనందరితో పాటు కోమలి సరియు కూడా ఉండుంటే ఎంతో బాగుండేది. కోమలి ఏదో బిజీగా ఉండి రాలేనందన్నయ్య. సరయూ అయితే ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికెళ్ళిందో ఏమో. రాని వాళ్ళు, రావడం ఇష్టం లేని వాళ్ళ ప్రస్తావన ఎందుకు లేత్తయ్యా? సరే సరే, భోజనం చేద్దాం పదండి. పదండి పదండి. ఏంటి బావా, చెంపని సెల్ఫీ తీస్తున్నావు? మీ చెల్లెలు ముద్దు పెట్టిన చంపబావా ఫోటో తీసి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లో షేర్ చేయాలి. మానసి నాకు ముద్దు పెట్టిందని ప్రపంచం మొత్తం తెలియాలి. పిచ్చి పిచ్చి వాగుడు వాగిన బట్టి పళ్ళు రాలగొడతా ఏందనుకున్నావా? నిన్ను ముట్టుకుంటేనే కంపరంగా ఉంటే ఇంకా ముద్దెట్టినని షేర్ చేస్తున్నావా? చంపుతా. బావా, మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? నవ్వినా అందంగా ఉంటారు, ఏడిస్తే ఇంకా అందంగా ఉంటారు. అసలు ఏ యాంగిల్లో చూసినా అందం అలా కారిపోతూ కనిపిస్తుందండి బావా. ఏంటో బావా, బాయ్ భర్తలా పుట్టేసావు అంతే. నువ్వు మీ చెల్లెలు అదృష్టవంతులు. ఇంత అందంగా ఉన్న మమ్మల్ని ఈజీగా కొట్టేశారు తెలుసా? చాల్ని, మిమ్మల్ని మీరే పొగుడుకోవాలి. అందం అంటే మాది బావా. అబ్బా, నువ్వు మీ చెల్లె ఛాన్స్ కొట్టేశారు. అందరూ మంచిగుండారు తని అమ్మా, కానీ కలిసుంటేనే ఇంకా మస్తు అందంగా ఉంటారు. దావత్లో చూసినాం కదా, చిన్న దొర సాని పక్క పక్కనే దండలతో ఉంటే ఎట్ట మురిసిపోయిండ్రు. ఏదైనా కలిసుంటేనే అందం. హే ఆపవే. మధ్యలో ఇదొక్కరితే పానకంలో పుడకలో వచ్చి దూరుద్ది. లేదు, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ సంపంగి. ఏదైనా కలిసి ఉంటేనే అందం. అనయ్య, మేమందరం కలిసే ఉన్నాం, విడిగా ఉన్నది మీరు. వదిన ఇక్కడే ఎక్కడ ఉందన్న సంగతి తెలిసింది కదన్నయ్య. అది చాలు. 2-3 రోజుల్లో ఎలాగైనా వదిన్ని కలిసి తీసుకొచ్చి నీ పక్కన నిలబెడతాను చూడు. గౌరవ్, ఇది నీకు సంబంధం లేని విషయం. అనవసరంగా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. అరే సంబంధం లేదంటావేంటి బావా? ఎన్నన్నా నీలా ఉంటావు బావా? తరుణ్,
ఇప్పుడు ఆ డిస్కషన్ వద్దని చెప్పాను కదా, ముందు నేను చెప్పింది వినండి. ఏంటన్నయ్య ఇవి? కొంపదీసి కట్నాలు చదివేస్తున్నారా ఏంటి? పా నువ్వు కాసేపు కామ్గా ఉండరా, ఊరికే ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. ఏంటి బావా ఇది? హనీమూన్ టికెట్స్, రూమ్స్ అన్నీ ఆల్రెడీ బుక్ చేసాం. ఒక 10 రోజులు హ్యాపీగా వెళ్ళండి. ఇప్పుడు ఎందుకు బావా? అమ్మ, అత్తయ్య, మావయ్య అందరం కలిసి ఈ డెసిషన్ తీసుకున్నాం. మీరు వెళ్ళండి. ఏంటన్నయ్య మరి మాకు లేవా? మీకు లేకుండానా? తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య అంటే నీలా ఉండాలి. నువ్వింత ప్రేమని చూపించినందుకు తొందరలోనే నిన్ను పెద్దనాన్నం చేసేస్తాను చూడు. చెప్పు, బాబు కావాలా పాప కావాలా? లేకపోతే పాప ట్విన్స్ కావాలా బాబు ట్విన్స్ కావాలా? లేకపోతే మిక్స్డ్ డబుల్స్ కావాలా? డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ ఎవరు కావాలో ముందే ఫిక్స్ అయిపోన్నాయా. 9 నెలలు తిరిగేసరికల్లా నీ చేతిలో పెడతాం. ఏంది నువ్వు పెట్టేది? కాకరకాయ పచ్చడి. టికెట్లలో చించేసావేంటి? నిన్ను చించలే, సంతోషించా. అసలు నీతో కలిసి ఇంట్లో తిరగనీకే చిరగ్గా ఉంటే నీ మొహానికి హనీమూన్ కావాలా? మాన్సి, ఏంటి ఊరికే గొడవలు చిన్నపిల్లల్లా? ఎవరికైనా లైఫ్లో మోస్ట్ హ్యాపీగా ఉండాల్సిన సమయం. ఇలా చిన్న చిన్న గొడవలతో ఆ సంతోషాన్ని దూరం చేసుకోవద్దు. అయినా మీరు కలిసి ఉంటేనే మేమందరం సంతోషంగా ఉండేది. నా మాట విను. వద్దు బాబా, మా పెళ్లి జరిగితేనే సంతోషంగా ఉంటా అన్నారు కదా, అయ్యింది. ఆడ వరకు అడ్జస్ట్ అవ్వండి చాలు, అంతకు మించి అసలేం పెట్టుకోకండి. మానసి. మానసి, మానసి, అరే మానసి. వదిలే అన్నయ్య, ఈ టికెట్స్ చింపేస్తే ఏంటి? ఇంకో ప్రింట్అవుట్ తీసుకుందాం. మానసిని కన్విన్స్ చేసి హనీమూన్కి తీసుకెళ్లే పూచి నాది. సంపంగి, వస్తున్నాను దర్శని. సరే, అమ్మ పిలుస్తుంది. పద సంపంగి. నమస్తే మేడం. రా రఘు. అన్నయ్య, వదిన, తను రఘు. మన కంపెనీలో HR మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. నమస్తే అండి. అలా చూస్తారేంటోదినా? మన సంపంగికి సంబంధం చూశానని చెప్పాను కదా, తనే అబ్బాయి. అవునా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు వదినా. కూర్చో రఘు. అవును, సంపంగి ఎక్కడా? సంపంగి, సంపంగి. సంపంగి. సంపంగి, కూర్చో, కూర్చో. నీకు మంచి అబ్బాయిని తీసుకొస్తానని చెప్పాను కదా, తనే రఘు. హాయ్. భర్త
భర్త పక్కనే ఉండగా ఇంకో అబ్బాయితో పెళ్లి చూపులా పెళ్ళైన ఏ అమ్మాయికి రాకూడని పరిస్థితి నాకెందుకు వచ్చింది? చూసావు కదా సంపంగి, అబ్బాయి ఎలా ఉన్నాడు? మన ఆఫీసులోనే మంచి ఉద్యోగం, మనిషి చాలా మంచోడు, నేను చక్కగా చూసుకుంటాడు. పెళ్ళయ్యాక కూడా మీరెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. రఘు కూడా ఎవ్వరూ లేరు, వాళ్ళ బాబాయే పెంచాడు. మీరిద్దరూ మన అవుట్ హౌస్లోనే ఉండొచ్చు. నువ్వేమన్నా మాట్లాడు రఘు. నేను మాట్లాడేదేముంది మేడం, ఇది మీరిచ్చిన లైఫ్. మీరేం చేసినా నా మంచి కోసమే చేస్తారు కదా. మీరు ఈ క్షణం పెళ్లి చేసుకోమన్నా నేను రెడీ మేడం. దేవుడా, నాకేంటి పరీక్ష? ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చా? మనందరి ముందు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు వదినా. పక్కకు వెళ్ళి మాట్లాడుకోండమ్మా. వద్దు దొరసాని. సంపంగి, ఏమైంది? అమ్మా అది మధు, నువ్వేం చెప్తావో నాకు అర్థమైందిరా.